ఏమి చేయను, ఎలా ఉన్నావు? అవును, తాతయ్యముడు ఎలా ఉంది? మా మీద ఉన్న కారాల మీద నూరుతున్నాడా? ఆ కర్ణాల ద్వారా రౌండ్ పుట్టాను, వెళ్ళిపోయాడా? ఆ శేషరత్నం గారు వచ్చి ఎంత బతిలాడిన పచ్చి మంచినీడు కూడా పుట్టుకోలేదు బాబు. అలాగా? ఒరే చందు వస్తున్నాడు, గ్లాస్ తాగి ముసుకేరే బాబు. ఒరే చందు, నువ్వు వెళ్ళారా? ఆ ముసిరెడ్డి మామూలు చూడరా, మందు లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, ఆఖరికి ఆదేశం కూడా లేదురా. నిన్నంత గాఢంగా ప్రేమిస్తున్నందుకు ఇదిరా ప్రతిఫలం. ప్రేమిస్తే మెడ గుర్తాడు బిగించుకుంటారా? ఏ పెళ్ళంటే నీ గుర్తాడుగా కనబడుతుందా? నాకు అలా కనిపిస్తుంది. పెళ్లి, పెళ్ళం, బిడ్డలు, బరువు, బాధ్యతలు ఇదంతా పరమ పోరు. పోనీ తాతయ్య తృప్తి కోసం చేసుకోవచ్చుగా? నేను చేసుకోలేను. చేసుకుని జీవితంతో నరకం అనిపించలేను. అంకల్, 1 10 చెప్తున్నాను, నాకు పెళ్ళంటే ఇష్టం ఉండదు. నేను చేసుకోనంటే చేసుకోకపోతే బయటికి పోరా, తక్షణం నా ఇంట్లోకి బయటికి పోరా. నా ఆస్తిలో నీకు చిల్లికమ్మ కూడా రాదురా, పోరా బయటికి. అంటే నువ్వు ఆస్తి అంటే భయపడి పెళ్లి ఒప్పుకుంటా అనుకున్నావా? నీ డబ్బు మీద మోసపడి నీ మీద ప్రేమ ఒప్పుకొస్తాను అనుకుంటే అది నువ్వు పొరపడి పడుతున్నావు తాత. వెళ్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నీ డబ్బులు ఇష్టం వచ్చాడు చేసుకో, నాకేం అక్కర్లేదు. ఎలా పడుతున్నా నేను చూస్తాను, వస్తాను. చూసాడు వాడు పగురు. ముందు నువ్వు ఆవేశపడకరా బాబు. వాడు ఏం చేసినా నేను భరించాలా? నేను ఒక్క మాట అంటే వీడికి ఇంత పౌరుషమా? శశు, వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడే కూడా. వాడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారా నాయన? వాడు రాడురా, నీకు తెలీదు. వాడు జగమంటురా. నీ డబ్బు వీడికి అవసరం లేకపోయినా వాడు స్నేహితుడికి అవసరం రా. వాళ్ళే వీడు మళ్ళీ వెనక పంపిస్తారా? ఎంత పనిచేసావురా? మీ తాతయ్యతో తెగతంపులు చేసి వచ్చేసావా? అయితే ఇప్పుడు మన గతి ఏంటి సోదరా? మీ తాతయ్య తిట్టినా డబ్బు ఇస్తాడు, మరి మా నాన్న పిసినారి కాళ్ళు పట్టుకున్నా నా 50 పైసలు ఇప్పుడు. మీ తాతయ్య డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు రూమ్ అద్దె కట్టడం ఎలా? అసలు కాఫీ టిఫిన్ ఎలాగా? నాకు అసలు ఆకలి ఎక్కువ. డబ్బులు సినిమాలు ఎలాగా? అవి లేకుండా నేను ఉండలేను. నువ్వు చేసిన పని ఏం బాగలేదు గురు. అందుకని ఆయన ఇంట్లో చెడిపోంటే నోరు మూసి కూర్చోమంటారా? నాకు పౌరుషం అభిమానం ఉన్నాయి. ఒక పని చేద్దాం. ఏమిటది? ఆస్తి కోసం కోర్టులో చందు చేత దావ పడేద్దాం. డావా వేస్తాం. డావా తేలేసరికి మీ తల్లు ముగ్గు బట్టలు అయిపోతాయి, నాకు బట్టతలు వచ్చేస్తుంది. ఈ కేసు తేలేసరికి సగం ఆస్తి ప్లేటర్ గురించి అదే మా నాన్న శేషరత్నం, బిఎల్ అడ్వకేట్ కొడుకుగా చిన్న లిటికెంట్ పాయింట్ ఇస్తున్నాను. ఆగండి, కంగారు పడకండి. బ్రిలియంట్ ఐడియా. మిస్టర్ చందు, పెళ్లి చేసుకో. కాపురం చేస్తాను, కమిట్ కావద్దు. పెళ్ళైన మొదటి రాత్రి గర్భాధానం గదిలో అంతే. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పారిపోతుంది. బాబు గారు చిన్నబాబు గారు వస్తున్నారు. తాతయ్య, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఈ ఒకసారి నన్ను క్షమించు. అవును తాత, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చందు చేస్తాను బాబు. బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఎంత ఇష్టంగా నువ్వు ఒప్పుకున్నావు, అప్పుడు అంత ఇష్టంగా నన్ను అభినందిస్తావు బాబు. చేస్తాను బాబు, నీకు పెళ్లి చేస్తాను బాబు. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం. రామ్మ, హాస్పిటల్ గది ఖాళీ చేసి వచ్చాం బాబు గారు. మంచి పని చేశారు. ట్రైన్ టికెట్స్ దొరికాయండి. ట్రైన్ టికెట్స్కే ఉంది కానీ బాబు రవి, ఆ పెట్టి తీసుకొని లోపలికి వెళ్ళి. అలాగే. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా గిరిజ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు గారు? నీతో మనసు విప్పి మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవు కదా? మీకెందుకంత అనుమానం? ఈ లోకంలో నీకు ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి నీ తమ్ముడు, అవునా? అవును బాబు గారు. రవికి జబ్బునయమైంది, ఇక చదువు సంగతి చూడాలి, అవునా? అవును బాబు గారు. అతను చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యే వరకు అతని బాధ్యతంతా నేను స్వీకరిస్తాను. అవునమ్మా, ఈ రోజు నుంచి రవి బాధ్యతంతా నాది. అతన్ని మంచి స్కూల్లో చేర్పిస్తాను. ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఏది చదువుతానంటే అది చదివిస్తాను. వద్దమ్మా, కూర్చో కూర్చో. నువ్వు నాకు చెప్పవలసింది కృతజ్ఞత కాదమ్మా,
నాకు సాయం చేయాలి. నేనా? నీకు సాయమా? అవునమ్మా, నేను రవి బాధ్యత స్వీకరించినట్టే నువ్వు చందు బాధ్యత స్వీకరించాలమ్మా. నేనేం చేయగలను బాబు గారు? చందుని పెళ్లి చేసుకో, హరిగా అతను చక్కదిద్దు. గిరిజ, వాణ్ణి సరిదిద్దాలంటే నీలాంటి సహనం ధైర్యం గల అమ్మాయే కావాలి. వాడు మళ్ళీ మన దారికి వచ్చి నాకు దక్కాలంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం. నేను నిన్ను బలవంతం పెట్టడం లేదు. బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు. రవి, అక్క, ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. నువ్వు కన్నకల్లో ఫలించాయక్క. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనక్క. నాదే ఉంది రవి, అంతా రాజగోపాలరావు తాతయ్య గారి వల్లే నువ్వే రోజు ఇంజనీర్ అయ్యావు. అంతే కదక్క, నీ పట్టుదల, ఆయన సహాయంతో ఇంతటి వాడిని కాగలిగాను. నీ మేలు ఎప్పటికీ మరవలేనక్క. రవి, అక్క, రవి, అక్క. బాబు గారు, నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. వాడి జీవితాన్ని నిలబెట్టడానికి మీరింత సాయం చేస్తున్నప్పుడు మీ మనవుడి జీవితం చక్కదిద్దడానికి నాకు చేతనైన సాయం నేను ఎందుకు చేయకూడదు? ఈ పెళ్ళికి ఇష్టంగా కంటే బాధ్యతగా శిరస వహిస్తాను. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. థ్యాంక్ యూ ప్లీజ్ సార్. తాతయ్య ఫోన్ లో అంతా చెప్పాడు. ఎప్పటికైనా అతనికి మనశ్శాంతి కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందో. ఇంతకీ పెళ్లి కుదిరేవను? ఆ విషయం కూడా మా తాతగారిని అడగండి. అదేమిటి, నీకు తెలీదా? నాకు తెలియాల్సిన అవసరం లేదు. మా తాతగారు ఆవు మెడలో తాళి కట్టమన్నా నేను కట్టాను, రెడీగా ఉన్నాను. ఇదేమిటే నాకు కూడా ఈ సస్పెన్స్. రే గోపాలం, రే గోపాలం, ఎవరు నా పెళ్లి కూతురు?